నమస్తే వనిత హెల్ప్ లైన్ కి స్వాగతం. మనం చాలా తరచుగా హెల్ప్ లైన్ లో మాట్లాడే మనకు కాల్స్ చేసే వాళ్ళు కూడా పిల్లల సంరక్షణ గురించి చాలాసార్లు అడుగుతుంటారు. పిల్లలు సంరక్షణ కంటే కూడా ఎవరి దగ్గర ఉండాలి అనేది ఇది చాలా ఎటర్నల్ గా కోర్టుల ముందుకు వచ్చే ఈ ప్రశ్నకు ఒక కొత్త సమాధానం ఇవాళ నిన్న మనకు హైదరాబాద్ లో తెలంగాణ హైకోర్టు నుంచి మనకు వచ్చింది. 5 ఏళ్ల వరకు పిల్లలకు తల్లే సహజ సంరక్షకురాలు కనుక తల్లి దగ్గరే ఉండాలని ఈ తీర్పు సారాంశం. నిజానికి చట్టం మొదటి 6 ఏళ్ళు అసలు పిల్లలకి సహజ సంరక్షకులు కేవలం తండ్రి మాత్రమే అని చట్టం చెప్తున్నప్పటికీ ఎంతో కాలంగా ఇది చిన్న వయసులో ఉన్న పిల్లల్ని తల్లులకి ఇవ్వటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా భార్యాభర్తలు విడిపోతారు కానీ తల్లిదండ్రులు విడిపోరు అనే మాట మనం అనేకసార్లు చెప్తూ ఉంటాం. కానీ చాలాసార్లు విడిపోయే భార్యాభర్తలు తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలకు పిల్లల్ని బలిపశులుగా మారుస్తుంటారు. చాలాసార్లు ఒకరి దగ్గర నుంచి ఒకళ్ళని లాక్కుని పోవటం, కనిపించకుండా దాచేయటం, ఇంకో తల్లి దగ్గర ఉంటే తండ్రికి, తండ్రి దగ్గర ఉంటే తల్లికి కనపడకుండా చేయటం, ఇలాంటి పనులు చాలా చేస్తూ ఉంటారు. ఇవి నిజంగా ఎంత దుర్మార్గమైనవి, వీటి వల్ల పిల్లల జీవితం ఎంత అతలాకుతలం అవుతుందన్న విషయం మాత్రం చాలాసార్లు చాలా మంది అర్థం చేసుకోరు. సో ఈరోజు మనం అదే అంశాలు మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి ఫ్యామిలీ కౌన్సిలింగ్, లీగల్ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు 2 అతిథులు ఉన్నారు. స్పందన గారు ఫ్యామిలీ కౌన్సిలర్, అడ్వకేట్, గాయత్రి గారు సైకాలజిస్ట్. సో ఐ థింక్ ఈ బిఫోర్ గోయింగ్ టు సైకలాజికల్ ఇష్యూస్, ఈ తీర్పు ఏదైతే ఉందో దీని ప్రత్యేకత ఏంటి, ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? యాక్చువల్లీ హెబియస్ కార్పస్ వేశారు వాళ్ళు, ఆ పాపని చూపించకపోవటం వలన. అలా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి గారు ఈ డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ఒక పిల్లలకి మీరు అన్నట్టు తల్లిదండ్రులకి విడాకులు అంటే సెపరేషన్ ఉండదు. ఎందుకంటే పిల్లలకి ఎవరినైనా మీరు అడగండి, నీకు అమ్మ కావాలా నాన్న కావాలంటే నాకు ఇద్దరు కావాలనే పిల్లలే 99% ఉంటారు. ఎందుకంటే 100% మనసు మార్చంటే ఏదైనా కొన్నప్పుడు ఏదైనా చేసినప్పుడు అమ్మ ఇష్టం, ఇప్పుడు నాన్న ఇష్టం, అలా చిన్న ఆ మార్పులే తప్ప నిజానికి వాళ్ళకి చాలా భయంకరమైన ప్రశ్నార్థకం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీకు అమ్మ కావాలా అంటే మోస్ట్ ప్రాబబ్లీ కోర్ట్స్ లో అడుగుతూ ఉంటారు, మీ అమ్మతో ఉండాలనుకుంటున్నావా నాన్నతో ఉండాలనుకుంటున్నావా? అది దారుణమైన ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి చాలా సార్లు అంటే చిన్నప్పటి నుంచి మనకి ఇందాక మీరు అన్నారే వాళ్ళ ద్వేషాలు, ఈ విద్వేషాల వలన రెండో వాళ్ళ మీద విపరీతమైన క్రోధం పెంచుతూ ఉంటారు పిల్లల్ని. ఎందుకంటే చాలా చిన్న మనసులు వాళ్ళు, అప్పుడే అంటే ఇంకా పరిపక్వత చెందని వయసులో వాళ్ళకి అమ్మ నాన్న ఇద్దరు ఇష్టమే ఉంటారు. కానీ అంటే ఆ మదర్తో ఉన్న పిల్లల్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ, లేదా నాన్నతో ఉన్న పిల్లలు నాన్నమ్మ మాట్లాడుకునే మాటల వలన కానీ వాళ్ళకి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటి మేము అంటే వీళ్ళకి చెందుతామా వాళ్ళకి చెందుతామా? కోర్టుకి వెళ్తారట, కోర్టుకి వెళ్తే మమ్మల్ని కోర్టులో ఏమడుగుతారు, అమ్మ కావాలా నాన్న కావాలా అంటారు. మనకి చట్టం ఏం చెప్తుందంటే మొదటి 5 సంవత్సరాలు వాళ్ళ లేత వయసులో తల్లితో ఉండటమే సంరక్షణ. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండటం కోసం తల్లి దగ్గర తల్లి సంరక్షణలో ఉండాలనేది ఒకప్పుడు అసలు ముందు నుంచి వస్తున్న ఆనవాయితీ. అది సాంప్రదాయం అంటే చట్టం టెక్నికల్ గా కూడా చెప్తోంది. ముందు నుంచి కూడా ఫస్ట్ 5 years పెంపకంలో తల్లి దగ్గర ఉంటే పిల్లలకి సంరక్షణ దొరుకుతుందని అనేవారు. అంతేకాకుండా మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చాక అది కొంచెం మారింది. మనకి డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస నుండి రక్షణ చట్టం అది వచ్చిన తర్వాత సాధారణంగా ఒక భార్యని వేదనకు గురి చేయాలంటే పిల్లల్ని దూరం చేయటం ద్వారా ఆ భార్యను హింసించవచ్చు. సో ఇలాంటివి లేకుండా సెక్షన్ 21 కస్టడీ ఆఫ్ ద చిల్డ్రన్ DV యాక్ట్ లో ఎంత వయసైనా భార్యకే చెందేటట్టు ఒక ఉత్తర్వు ఇవ్వచ్చు. అలానే మనం ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్కి వచ్చిన తర్వాత ఈ మధ్య కాకుండా పూర్వకాలం నుంచి కూడా డెవలప్మెంట్ ఏంటంటే పిల్లల్ని పిలవటం. కౌన్సిలింగ్స్ లో సాధారణంగా ఒక 3 కౌన్సిలింగ్స్ అవుతుంది. అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరకపోతే ఆ పిల్లల్ని అడగటం జరుగుతుంది, మీరు ఎవరి దగ్గర ఉంటారు, మీరు అమ్మతో ఉంటారా నాన్నతో ఉంటారా? అలానే ఈ స్పౌసెస్ లో దంపతుల్లో ఒకరికి విజిటేషన్ రైట్స్ ఇస్తారు, వెళ్ళి పిల్లల్ని చూడటం కానీ పిల్లలతో అప్పుడప్పుడు గడపటం కానీ జరుగుతుంటుంది. అయితే కోర్టులు చాలా పార్షియల్ గా ఒక్కొక్కసారి ఆలోచించి పిల్లలకి ఇష్టం లేకపోయినా కానీ ఆ రెండో వాళ్ళతో పంపడం, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి కోర్టుకు కూడా. ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, ఒక్కోసారి రెండో వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదని చూపించటం కానీ. ఎలాంటి ప్రవర్తన ఉన్న తల్లి అయినా తండ్రి అయినా పిల్లలకి దూరం కాదు. పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏవో ఇల్లీగల్ అఫైర్స్ తో ఉండొచ్చు, బట్ కోర్టుకు వచ్చేటప్పటికి మేము సాధారణంగా ఏం చెప్తూ ఉంటామంటే వాళ్ళ దగ్గర ఉంటే సేఫ్టీ కాదు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఒక్కసారి పిల్లల సైకలాజికల్
మనం చూసుకున్నట్టయితే వాళ్ళు అనేక రకాలైన ఎమోషనల్ ప్రాబ్లమ్స్ గురవుతారు. ఎందుకంటే తన ఫ్రెండ్స్ అందరూ నాన్నతో వెళ్తుంటే తనకి నాన్న కావాలి. అలానే తన ఫ్రెండ్స్కి ఎవరికైనా వచ్చి అమ్మ ఏదైనా తినిపిస్తూ ఉంటే, ఓ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కలిసి చేస్తూ ఉంటే ఆ పిల్లలకి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో అమ్మ కూడా నాన్న కూడా ఉంటే బాగుండేది, అమ్మ కూడా ఉంటే బాగుండేది అని. అందువల్ల ఇప్పుడు మనకి బాగా ప్రత్యేకంగా చూస్తే ఫ్యామిలీ కోర్ట్స్ సెకండ్ సాటర్డే సండేస్ కూడా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఈ వివాహ సంబంధమైన కేసులు కూడా చాలా మితిమీరిపోయి ఎక్కువైపోయింది. రెండోది ఎవరు కూడా హింసకి గురవడానికి సిద్ధపడట్లేదు, ఎవరి రైట్స్ వాళ్ళు కాపాడుకోవాలనుకుంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఒక్క క్షణం పిల్లల గురించి ఆలోచిస్తే మొదటి నుంచే పిల్లల్లో ద్వేషం పెంచకుండా ఎవరితో ఒకరితో ఉంటూ రెండో వాళ్ళతో చాలా హార్మనీ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. చెయ్యాలి అంటే ఆ భార్యాభర్తల మధ్య అటువంటి ఒక మెచ్యూరిటీ ఉండాలి. విషాదం ఏంటంటే భారతదేశంలో మన భారతదేశంలో కుటుంబాల్లో అటువంటి మెచ్యూరిటీ లేదు, జ్యుడిషియరీలో కూడా అటువంటి మెచ్యూరిటీ లేదు. ఎందుకంటే నిజానికి ఇది బయట కంట్రీస్ లో ఒక చాలా దీనికి సంబంధించి వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫిలిమ్స్ ఉంది, క్రామర్ వర్సెస్ క్రామర్ అని ఒక సినిమా ఉంది. అందులో బాబు కస్టడీ కోసం తల్లి దగ్గర ఉండిపోతాడు బాబు, తల్లి వెళ్ళిపోతుంది. బట్ తర్వాత తల్లి బాబు కస్టడీ కోసం ఇస్తే బాబు కస్టడీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత లాయర్ చెప్తాడు అప్పీల్కి వెళ్ళొచ్చు నువ్వు కావాలని. అప్పీల్లో ఏముంటుందంటే బాబుని అడుగుతారు ఎవరి దగ్గర ఉంటారు అంటే, అప్పీల్కి వెళ్ళను అంటాడు. ఎందుకంటే బాబుని అడిగి బాబు ఇష్టం అంటే బాబు తీసుకున్న డెసిషన్ అతని జీవితాన్ని రూయిన్ చేస్తుంది కంప్లీట్ గా. ఎందుకంటే ఆ క్షణము అప్పుడున్న దానివల్ల అతను చెప్తే ఇంకొక మనిషి హర్ట్ అవుతాడు, ఇతను ఈ బర్డెన్ మోయాల్సి వస్తుంది, ఆ బేబీ ఆ బర్డెన్ మోయాల్సి వస్తుంది. అది మనకు నిజానికి 8 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ ఇక్కడ జ్యుడిషియరీలో అడుగుతారు, నిజానికి అడగకూడదు, బేసిక్ ఎవిడెన్స్ ఇవ్వాలి. కానీ అడిగితే ఆ 8 ఏళ్ల పిల్లలు 10 ఏళ్ల పిల్లలు వాళ్ళు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో దాని బరువు వాళ్ళ జీవితం అంతా మోయాలి. చాలా టఫ్ నిజానికి ఆ పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ ఆ క్షణానికి ఏమైనా చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు, బట్ అది దాన్ని బేస్ చేసుకుని చేసే నిర్ణయాలు చాలా హారిబుల్. ఇంకోటి మీరు అన్నట్టుగా విజిటేషన్ రైట్స్ అబ్యూజ్ చేయడం అనేది మనకు ఈ మధ్య గాయత్రి గారితో మాట్లాడిన తర్వాత సో విజిటేషన్ రైట్స్ అబ్యూజ్ చేయడం కూడా మనకు చాలా ఎక్కువ. చాలా తల్లి దగ్గర ఉంటారు, తల్లి తీసుకుపోయి అవతల వాళ్ళ మీద చెప్పడం, కూడా చెప్పడం ఇవన్నీ. సో అంటే పిల్లలు అనేవాళ్ళు ఒక ఎమోషనల్ సెక్యూరిటీ అనేది చిన్నప్పుడు ఇవ్వకపోతే వాళ్ళ జీవితం అంతా కూడా దానికి సంబంధించిన బర్డెన్ మోస్తారు అని సైకాలజిస్టులు అంటారు. మేడం కరెక్ట్ గానే చెప్పారు. మేడం చెప్పినట్టు కూడా మీరు చెప్పింది కూడా ఎమోషన్ అనేది ఆ అబ్బాయికి అమ్మ కావాలి, నాన్న కావాలి, కానీ ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది ఆ పసిపిల్లకి ఏం అర్థం కాదు. అలాంటప్పుడు ఎలా నేను డెసిషన్ తీసుకోవాలి, నేను ఎవరి దగ్గర ఉండాలి అనేది ఫస్ట్ మనం పిల్లల్ని పెంచడానికి ఏమేమి అవసరం. ఒకటి ఎమోషనల్ బాండింగ్ అవసరం. అమ్మ అంటే ఏంటి, ఒకటి ఫిజికల్ గా కూడా బాండింగ్ ఏర్పడి ఉంటుంది. తర్వాత వాళ్ళు నేర్పించడానికి టైం స్పెండ్ చేస్తున్నారా లేదా, తర్వాత వాళ్ళకి ఇవ్వటానికి ఏమేమి నేర్పించగలుగుతున్నారు, ఫాదర్ దగ్గర ఉంటే ఎలా, మదర్ దగ్గర ఉంటే ఎలా, ఏం ఎమోషన్స్. ఎందుకంటే వాళ్ళలో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అయి ఉండదు, వాళ్ళకి లాజికల్ థింకింగ్ రీజనింగ్ అవన్నీ ఏం తెలీదు. జస్ట్ దే ఆర్ గ్రోయింగ్ అప్. వాళ్ళు ఒక మట్టి ముద్దలాగా ఉంటారు. వాళ్ళు మనం ఎలా పెంచితే అలా పెరుగుతారు. ఎమోషన్స్ మాత్రం లాజిక్ ఉండదు. ఎమోషన్ తెలుసు. అమ్మ అంటే అమ్మ అన్ని ఇస్తుంది, తింటుంది, డాడీ బయటకు తీసుకెళ్తారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. డాడీ మమ్మీ ఇద్దరు ఇంపార్టెంట్, ఇద్దరు ఈక్వల్ ఫర్ ద చైల్డ్. అంత చిన్న పిల్లలకి అవగాహన కూడా ఉండదు, నేను ఇట్లా చేస్తున్నారే వాళ్ళు అలా చేస్తున్నారే. వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ ఉండబట్టి భార్యాభర్తకి తల్లిదండ్రిగా ఆ అబ్బాయికి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు, న్యాయం చేయనప్పుడు ఆ బాబు ఎంతవరకు ఎమోషన్ని అది తీసుకుంటున్నారు. చిన్నప్పుడు జరిగిన సంఘటనల వల్ల పెద్దగయ్యాక కూడా ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది మైండ్ లో ఉండిపోయి ఆ పెద్దగయ్యాక కూడా అవన్నీ కూడా ఆ పర్సనాలిటీలోనే డెవలప్మెంట్, ఆ పర్సనాలిటీయే డిఫరెంట్ గా అవుతుంది. అందుకే మనం కూడా చెప్తుంటాం, పిల్లలు ఎదురుగా కొట్లాడకండి, పిల్లలు ఎదురుగా ఉండక ఇట్లా గొడవ పడకండి, కొట్టుకోకూడదు, బ్యాడ్ మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే దే అబ్జర్వ్ అండ్ టేక్. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏదైనా పేరెంట్స్ కానీ బంధువులు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతారు పిల్లలు. పెరిగినప్పుడు వాళ్ళు అదే ప్రపంచం, అదే లోకం అనుకొని దే టేక్ దట్ యాజ్ ఎ బిలీఫ్ సిస్టమ్. పెద్దదైనాక కూడా వాళ్ళకి అలానే బిహేవ్ చేయాలి, అలానే ఉండాలి అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ భార్యాభర్తల మధ్య ఉన్నప్పుడు తల్లి దగ్గర ఉండటం ఎందుకు మంచిది అని అంటున్నారు అంటే, ఫస్ట్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఫస్ట్
ఫిజికల్ గా ఫస్ట్ మామూలుగా అంటుంటారు కదా, ఫీడింగ్ కానీ ఏదైనా కూడా వాళ్ళకి ఇచ్చేటప్పుడు పిల్లలకి తల్లికి ఉన్న టచ్ ఫీల్ ఇవన్నీ కూడా మనము తల్లి దగ్గర ఎక్కువ ఉంటుంది. సో దట్ ఆ కంఫర్ట్ ని ఫీల్ అవుతూ వాళ్ళు ఎమోషన్ ని స్టార్ట్ చేసుకుంటారు. ఓహో ఇది ఏమో నేను అడిగినప్పుడు ఆ ఫీల్ అనేది వాళ్ళకి అప్పటి నుంచి డెవలప్ అవుతూ వస్తుంది. ఆ ఎమోషన్ ని వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి అనేది తెలుస్తుంది. సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అయ్యే వరకు కూడా వాళ్ళకి ఈ ఛాన్స్ అంటే మేబీ డేర్ లాజికల్ గా లీగల్ గా ఉండొచ్చు, కానీ వాళ్ళకి డాడీ మంచిదా అమ్మ మంచిదా నువ్వు ఎక్కడ ఉంటావు అనే చాయిస్ హౌ ఫార్ ఇట్ ఈస్ బెటర్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద చైల్డ్ అండ్ ద పేరెంట్స్. ఇద్దరు అవసరమే. అమ్మ అసలు అలాంటి క్వశ్చన్ ఆ పిల్లాడు కానీ ఎదుర్కొనే పరిస్థితి తీసుకురావడమే దారుణం. అంటే ఈ తల్లిదండ్రులు అన్న వాళ్ళు వీళ్ళకి ఎంతో చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఈ కేసులో చూడండి, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు ఉన్నారు, కామన్ సెన్స్ లేదు వాళ్ళకు. అంటే చాలా కేసెస్ లో ఏమవుతుందంటే మేము చూస్తూ ఉంటాం, ఎంత కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటుంది ఒక్కొక్క పరిస్థితుల్లో. అంటే పిల్లలు వీళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు, ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళిద్దరూ కొట్టుకోనేయండి, పెద్దవాళ్ళు ఎవరికి పడకపోనేయండి, కానీ దాని మూలంగా పిల్లల్ని ఎందుకు హింసిస్తారు? మీరు ఫ్రెండ్లీగా విడిపోవటం అలవాటు చేసుకోండి. ఇప్పుడు జనరేషన్. ఎందుకంటే ఈ మధ్య ఒక ఫ్యామిలీ కోర్టులోనే జరిగిన ఇష్యూ, మదర్ చనిపోయింది, పాప చక్కగా చదువుకుంటోంది, గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ తాతగారి దగ్గర, మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర చదువుకుంటుంటే ఫాదర్ విజిటేషన్ రైట్స్ వేశాడు, నేను ఇంటికి కూడా తీసుకెళ్తాను, అప్పుడప్పుడు నా దగ్గర పెట్టుకుంటాను వేశాడు. జడ్జి గారు ఎంత చెప్పినా వినకుండా డైరెక్షన్ ఇచ్చేశారు ఆమె దగ్గర, అతని దగ్గర ఉండడానికి. ఆ పాప క్వశ్చన్ చేసింది, అంకుల్ నాకు రైట్ లేదా, ఈ డెసిషన్ తీసుకునే రైట్ నాకు లేదా, మీరు ఎలా ఇచ్చేస్తారు అని. ఎంత చక్కగా క్వశ్చన్ చేసిందో. అంటే కోర్టు అడగాలండి, నీకు ఇష్టమా లేదా అనేది అడిగి తీరాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ అటాచ్మెంట్ డెవలప్ అయిపోతుంది. నిజంగానే ఆ ఫాదర్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడప్పుడు వచ్చి తీసుకెళ్తాము, 1 hour 2 hours అలాగ స్టార్ట్ చేయనియండి. అంతేగాని ఆల్ ఆఫ్ ఎ సడన్ నా దగ్గర 2-3 days ఉండాలి, వెకేషన్కి నా దగ్గర ఉండాలి అనటం మాత్రం శుద్ధ తప్పండి. ఎందుకంటే ఆ క్షణాన పేపర్ మీద టెక్నికల్ గా మీరు అన్నట్టు చట్టం ఇచ్చా, ఏదో ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు, బట్ అది మనుషులతో, ఇప్పుడు మిషన్స్ వేరు మనుషులు వేరు, అలానే టెక్నికాలిటీ వేరు, ఎమోషనల్ వేరు. సో అలాంటప్పుడు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు చిన్న పిల్లలకి ఎక్కడ కంఫర్టబుల్ గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మేబీ వాళ్ళిద్దరికి పడకపోవచ్చు, అమ్మకి నాన్నకి, లేదా అత్తగారుకి కోడలికి, లేదా మామగారు వాళ్ళకి అత్తగారు వాళ్ళకి అల్లుడికి పడకపోవచ్చు, బట్ పిల్లల్ని ఈ విషయంలో హింసించకూడదు. అందుకే చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కి ఒక రైట్ ఉంది, ఒక పవర్ ఉంది. వాళ్ళు అక్కడ కనుక ఆ పాప సేఫ్టీ లేదు, ఆ పాప కంఫర్టబుల్ గా లేదు అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ వెళ్ళి వాళ్ళ పాపను తీసుకొచ్చేసుకోవచ్చు. షెల్టర్ హోమ్స్ లో పెట్టడం కానీ, ఎక్కడైనా సేఫ్ ప్లేస్ లో, ఆర్ ఎక్కడ పాపకి కంఫర్టబుల్ గా ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ లో తీసుకెళ్లి పాపను పెట్టచ్చు. అయితే మన జ్యుడిషియల్ సిస్టమ్ ఒకటి, ఈవెన్ ఫ్యామిలీస్ లో కూడా ఆ డెవలప్మెంట్ అనేది 100% మనకు కావాలి. ఎందుకంటే మా రోజుల్లో కన్నా ఇప్పుడు పిల్లల్లో చాలా మెచ్యూరిటీ. ఈ జనరేషన్స్ లో ఎలా ఉంటున్నారండి, చాలా తెలివైన పిల్లలు. మరి అలాంటి పిల్లల్ని మీరు తీసుకెళ్ళి ఒక సీసాలో పెట్టి మూత పెట్టేస్తే రేపు పొద్దున్న వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ ఎలా తయారవుతాయి? వాళ్ళు ఇలాంటి వాతావరణంలో పెరగటం వల్ల వాళ్ళు రేపు పొద్దున్న ఎలాంటి మన భవిష్యత్తు భావి పౌరులు ఎలా తయారవుతారు మనం ఇలా అంటే వాళ్ళని అలా మద్దతు చేసేస్తూ ఉంటే. రైట్, ఎగ్జాక్ట్లీ. నిజానికి అది చాలా మందికి అర్థం కూడా చేసుకోరంటే, వాళ్ళు కొట్టుకోవడానికి అర్థం ఉండదు, వాళ్ళు విడిపోవడానికి అర్థం ఉండదు. అంటే మీరు అన్నట్టుగా స్నేహంగా విడిపోవటం అనేది, అంటే స్నేహంగా విడిపోవాలంటే వాళ్ళకి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి గౌరవం ఉండాలి, వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ముందు. అంటే గౌరవం ఉన్న వాళ్ళు మాత్రమే గౌరవప్రదమైన సంబంధాలు డిఫరెన్సెస్ అనేది క్వైట్ కామన్ అందరికీ ఉంటాయి. అవి లేనప్పుడే ఇలాంటి అగౌరవప్రదంగా విడిపోయి సొసైటీకి కాల్ తీసుకున్నాం. హలో 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 అప్పుడు చాలాసేపు వెయిట్ చేసి కట్ చేసినట్టున్నారు. అంటే ఏమంటామంటే సొసైటీ కోసమో ఎవరో ఏదో అనుకుంటారనో కొట్టుకుంటూ కలిసి ఉండకండి. మీరు అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసి ఉండడం వల్ల మీ ఇద్దరి జీవితాలే కాకుండా మీ దగ్గర పెరుగుతున్న పిల్లలు కూడా మంచి సిటిజన్స్ గా మారే అవకాశం. ఎందుకంటే ఈ ఫస్ట్ 6 years లోనే డెవలప్మెంట్ అనేది అయిపోతుంది. అది విపరీతంగా ఇంపాక్ట్ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఉంటుంది. మనకి చాలా దగ్గర సైకాలజీలో కానీ ఎక్కడ చెప్తుంటారు, ఇలా పెరిగిన పిల్లలు విపరీతమైన అభద్రతకు గురవటం కానీ, అంటే వెరీ ఇన్సెక్యూర్ చిల్డ్రన్ గా కానీ ఆర్ వెరీ అగ్రెసివ్ చిల్డ్రన్ గా కానీ మారే ప్రమాదాలు మాత్రం ఉంటాయి. అందువలన ఒక ఫ్యామిలీ
అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటే ఉండండి, అదర్వైజ్ ఏం ప్రాబ్లం ఓకే, మీరు ఒక అందమైన కుటుంబాన్ని ఇవ్వలేకపోతే కనీసం ప్రశాంతమైన కుటుంబాన్ని ఇవ్వండి, విడిపోయేనా కూడా అని. కాల్ తీసుకున్నాం. హలో 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 చెప్పండి. హలో చెప్పండి. చెప్పడమా. హలో. ఓకే, మీకు వినిపించట్లేదు అనుకుంటాను, మీ కాల్ చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది, సారీ. సో గాయత్రి గారు, సో రెండు ఉన్నాయండి ఇందులో. అంటే మీరు గొప్ప కుటుంబాన్ని ఇవ్వలేకపోతే కనీసం పిల్లలకు ప్రశాంతంగా ఇవ్వండి. అంటే విడిపోయిన వాళ్ళు చాలా సార్లు ఎవరో ఒకళ్ళతోనే ఉంటారు. మీకు 100కు 90% మంది పిల్లలు ఆ ఎవరో ఒకరు ఎప్పుడు మదర్ అయ్యి ఉంటుంది ఫర్ వేరియస్ రీజన్స్. చాలా సార్లు తండ్రులు వదులుకుంటారు, లేదా తండ్రి తీసుకెళ్తా అంటే కూడా తల్లిలు ఒప్పుకోరు. అది మేడం, నేను అదే చెప్తా. ఒకవేళ తీసుకెళ్తామన్నా తీసుకెళ్ళనివ్వరు. అంటే అది ఒక 10% వెళ్ళండి, 90% తండ్రులు వదులుకుంటారు, పిల్లలు వదులుకుంటారు. ఎందుకంటే మళ్ళీ పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళాలి కదా, అందుకోసం అయిపోతారని చాలా మంది వదులుకుంటారు. సో కొంతమంది మాత్రం వదులుకోవడానికి సిద్ధపడరు, పిల్లల మీద ప్రేమతో వచ్చి వాళ్ళతో. అప్పుడు ఈ తల్లిలు ఒప్పుకోరు. ఎందుకంటే నీ తండ్రి చాలా దుర్మార్గం, నా జీవితం నాశనం అయింది, అతను చూడు బాగున్నాడు, అతను పెళ్లి చేసుకుని మంచిగా ఉన్నాడు, నా జీవితమే కదా నాశనం అయింది అని ఒక బర్డెన్ లాగా. అంటే ఇది పిల్లల మీద ఎంత భయంకరమైన ఇంపాక్ట్ చాలా చాలా ఉంటుంది మేడం. అదే నేను అంటున్నది, అవన్నీ చూసి నాన్నంటే ఇలా వాళ్ళు ఒక పెద్దగా అయిన తర్వాత నేను ఒక భార్యగా ఒక భర్తగా ఎలా ఉండాలి, అమ్మా నాన్న ఇలా కొట్టుకునే వాళ్ళు కదా ఇట్లనే ఉంటదేమో అని. దేర్ ఆర్ 2 రీజన్స్ హియర్. ఒకళ్ళేమో అట్లా ఉండకూడదు అని మంచిగా అయ్యే వాళ్ళు ఉన్నారు, నాన్న మా అమ్మలా కొట్టుకోకుండా మంచిగా ఉండాలి అనే వాళ్ళు ఉన్నారు. ఇట్ డిపెండ్స్ హౌ దే టేక్ ఇట్. పాజిటివ్ గా తీసుకుంటారా నెగిటివ్ తీసుకుంటారా అనేది మోస్ట్లీ నెగిటివ్ గానే వెళ్తుంది. నిజంగా పాజిటివ్ గా తీసుకోగలిగే ఎన్వైరన్మెంట్ ఎవరైనా కూడా ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళు అది కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి అలా ఉన్నారు, కాబట్టి అలా ఉండకూడదు. నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఇంకా సపోర్టివ్ సిస్టమ్ వేరే ఉంటుంది, అమ్మ నాన్న కాకపోయినా వాళ్ళలాగా ఉండకూడదు, మంచిగా ఉండాలి. ఫ్యామిలీ అంటే హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. కొంతమంది హేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మ్యారేజ్ అంటేనే మాకొద్దు, మా మమ్మ డాడీ వదిలేశారు కాబట్టి నేను కూడా ఇట్లనే, మాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్టే లేదు అని పెద్దగైన ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత పెద్దగా అయిన తర్వాత వాళ్ళిద్దరు కొట్లాడుకునే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బికాస్ ద బేసిక్ ఈజ్ లైక్ దట్. వాళ్ళకు ఉన్న ఫండమెంటలే అలా ఉంది. అమ్మ నాన్న అంటే కొట్లాడుకుంటారు, వాళ్ళకి ఇద్దరికి సరిపోదు కాబట్టి విడిపోయారు. మేము కూడా పెద్దగా అయినా కొట్లాడుకుంటా పెళ్లి చేసుకుంటా విడిపోతాం అంతే. దాంట్లో వాట్ ఈస్ రాంగ్ అన్నట్టు అంత ఈజీగా ఉంది. కానీ వాళ్ళ పుట్టే పిల్లలు మళ్ళీ ఎంత ఫేస్ చేస్తారు, ఎలా అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వాళ్ళ యొక్క ఎమోషనల్ బాండింగ్ ఎలా పెరుగుతుంది, వాళ్ళు ఎమోషన్ కాకుండా వాళ్ళు పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తుంటారు. కొంతమంది అగ్రెసివ్గా, మేడం చెప్పినారు అగ్రెసివ్ బిహేవియర్ ఉండొచ్చు. తర్వాత వాళ్ళు ఇంకొకరితో బిహేవ్ చేసే విధానం కూడా దే డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ అదర్స్. అలా తయారైపోతారు పిల్లలు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. సో ఇప్పుడు ఇంట్లో ఉన్న బాండింగ్స్ చూసి పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఇక్కడ ఏమైతుందో నువ్వు అడిగావు నేను ఇచ్చా, నువ్వు అడిగావు నేను ఇచ్చా, ఇట్లానే ఉంటుంది. సో మోస్ట్లీ పేరెంట్స్ కలిసి, భార్యాభర్తలు కలిసి ఉండకపోయినా పేరెంట్స్ లాగా కలిసి ఉండాలని నా ఉద్దేశం. రైట్. కానీ అంత మెచ్యూరిటీ ఉన్న పేరెంట్స్ ని చాలా అరుదుగా చూస్తాం మనం. చాలా ఏం లేదు, వీళ్ళు కొట్టుకోనియండి, వీళ్ళు తిట్టుకోనియండి, పిల్లల్ని మీరు ఆపకండి. ఒకవేళ నిజంగానే ఒక ఇద్దరు దంపతుల్లో ఒకరు మంచి వాళ్ళు కాకపోయినప్పుడు పిల్లలే రియలైజ్ అవుతారు, పిల్లలే తెలుసుకుంటారు, అప్పుడు వాళ్ళే ఆగిపోతారు. అంతేకాని మీరు వాళ్ళని అలాగా అంటే ఏదో మనం స్పూన్ ఫీడింగ్ అన్నట్టు వాళ్ళని అలా బ్రెయిన్ అంతా మీ ఎమోషన్స్, మీ ఒపీనియన్స్ వాళ్ళ బ్రెయిన్ లో మీరు ఫిల్అప్ చేయొద్దు. దానివల్ల రేపు పొద్దున ఏమవుతుందంటే ఆ పిల్లవాడు మొత్తం అంతా తెలుసుకునేక మీకే దూరం అవ్వచ్చు. ఎవరైతే దూరం చేయాలనుకుంటారో రెండో వాళ్ళని, ఆ రెండో వాళ్ళకి దగ్గర మీకే దూరం అవ్వచ్చు. చాలా సార్లు పిల్లలు ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని కంటిన్యూస్ గా తీసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఎవరికి వస్తుందా మన మీద అంటే కంటిన్యూస్ గా చెప్తుంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేక వింటారు, కానీ బట్ ఎవర్షన్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కూడా అన్ని తెలుస్తాయండి, చూసుకుంటారు ఫస్ట్ లో. అంటే ఎక్కడ నాకు బాగుంది, ఎక్కడుంటే బాగుంటుంది. మనకి కోర్స్ ఏంటంటే చిన్నప్పుడు ఆ తండ్రి అనగానే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, లేదా ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఎక్కడికో వెళ్తారు. తల్లి దగ్గర ఉంటే ఒక రకమైన సంరక్షణతో పాటు అన్ని దొరుకుతాయి. మాతృత్వానికి దానికి రీప్లేస్మెంట్ లేదు కదా. ఇప్పుడు ఇంకా అంటే తండ్రి ప్రేమైనా ఎక్కడ దొరుకుతుందేమో కానీ తల్లి ప్రేమ అనేది దొరకదు అనేది ముందు నుంచి చెప్తున్నారు అనాదిగా. అందువల్ల టెక్నికల్ గా కూడా ఒక అంటే కస్టోడియన్, న్యాచురల్ గార్డియన్ ఫాదర్ లా ప్రకారం తల్లి అనేటప్పుడు కస్టోడియన్.
తల్లి కస్టడీలోనే ఉంటేనే వాడికి సంరక్షణ, వాడికి అంటే మంచి జరుగుతుంది అనే ఒక రకమైన ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్ అంటాం. ఆ పిల్లల శ్రేయస్సు రీత్యా తల్లి దగ్గరుంటే, ఎందుకంటే చాలాసార్లు చెప్తుంటామండి, అంటే మగవాడికి అంత పేషెన్స్ కూడా ఉండదు ఒక చిన్న పిల్లవాడితో కానీ, పెద్దయ్యాక కూడా పిల్లలతో ఉండదు అనేది కూడా మనం అది టేకన్ ఫర్ అంటే ఇప్పుడు నిజానికి యూరోపియన్లో నేను యూరోప్ వెళ్ళినప్పుడు కూడా చూసింది, డైవోర్సెస్ లో కస్టోడియన్ అనేది లేదు ఇప్పుడు. ఇంకా వాళ్ళు కంప్లీట్ గా మానేశారు. ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు డబ్బులు ఇటు అనేది లేదు. పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వారం వీళ్ళ దగ్గర వారం ఉండాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ వే. అండ్ తండ్రులు అన్ని పనులు చేస్తున్నారు, స్నానాలు చేయించడం, బట్టలు వేయటం దగ్గర నుంచి తల్లి చేసే పనులన్నీ చేస్తున్నారు. అంటే దే హ్యావ్ ఎవాల్వ్డ్. మనం అంటే అమ్మాయినే చూసుకోవాలి, అబ్బాయిలు మనకు అన్ని హక్కులు కావాలి కానీ మనం ఇవాళ్ళు కాము. మనం ఇంతే నాటుగా ఇంతే మొరటుగా ఉంటాము. కానీ వాడిని తీసుకొచ్చి నా దగ్గర ఉంచాలి, మా అమ్మ చూస్తుంది, మా అక్క చూస్తుంది, ఎవరో చూడాలి వాళ్ళు చూడరు. వాళ్ళు ఆ బిడ్డకు కావాల్సిన ఒక ఎమోషనల్ అది ఇవ్వరు. అంటే నిజానికి రెండు చోట్ల పెరగటం అనేది పిల్లలకి మొదట్లో, నిజానికి నేను విన్న దాని ప్రకారం, చదివిన స్టడీస్ ప్రకారం, మొదట్లో కొంత ఇబ్బంది ఉన్నా కూడా పిల్లలు చాలా బెటర్ గా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అయిపోయే నేచర్ ఒకటి డెవలప్ అవుతుంది. రెండు అందరితో బాగుంటారు. ఇప్పుడు రెండు డిఫరెంట్ ప్లేసెస్ లో వీళ్ళిద్దరికి పడకపోయినా వాళ్ళు వెళ్ళి అడ్జస్ట్ అవటం అనేది ఎంత బాగుంటుందంటే, వాళ్ళకి గ్రాడ్యువల్ గా మనం అందరితో మంచిగా ఉండాలి. నాన్నకి అమ్మకి ఎందుకో సరిపడలేదు, బట్ వాళ్ళకి సరిపడని అంత మాత్రాన మనం వాళ్ళతో దూరంగా ఉండటానికి ఏమాత్రం మంచిది కాదు అంటూ అడ్జస్ట్ అయిపోవటం, తర్వాత అందరితో మంచిగా ఉండటం వాళ్ళకి అలవాటు అవుతుంది. రెండోది, వాళ్ళలో ఒక ఇండివిజువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి మనం చూస్తూ ఉంటాం. ఒక కుక్క పిల్ల అనుకోండి, దాన్ని అది కాపాడుకోవటం, అది అంటే ఎవరు లేరు అంటే దాన్ని అది కాపాడుకుంటూ డిపెండ్స్ అపాన్ ద పేరెంట్స్. మేడం, పేరెంట్స్ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఎంత డాడీ మమ్మీ అనేటప్పుడు డాడీ మంచిగానే ఉన్నాడు, నాకు మనస్పర్ధలు వచ్చాయి కానీ డాడీ పైన హేట్రేట్ పెంచొద్దు, మమ్మీ పైన హేట్రేట్ పెంచొచ్చు. అమ్మ అంటే అమ్మ, నాన్న అంటే నాన్న. మా ఇద్దరికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము విడిపోయాం అంటే, మీకు మేమిద్దరము ఉన్నామన్న భరోసా ఇవ్వగలిగితే ఇట్ విల్ కనకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ స్పందన గారు. ఇది వాటి హెల్ప్. అండ్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 1 TV.